జనానికి రూపాయికి పావలా ఇచ్చి జనాన్ని పీడించుకు తిన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఫస్ట్ గెలిచే సీటు నందిగామ. అభివృద్ధి లేదని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం జనసేన నాయకులు మాట్లాడుతున్నారు. మేలు చేస్తే మీ కుటుంబానికి మేలు చేస్తేనే, నాకు మంచి జరిగితేనే ఓటేయమన్న దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. వ్యతిరేకత అనేది ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న పని, కానీ వాస్తవంగా ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాను, నేను 120 సార్లు 120 సార్లు మీకోసం నొక్కాను, నా కోసం కనీసం 2 సార్లు కంపల్సరీ నొక్కుతారు. ఎందుకంటే వాళ్ళకి అందరూ ఒక్కొక్కరికి అకౌంట్లో 1 లక్షల రూపాయల నుంచి 5 లక్షలు 6 లక్షలు పడే వాళ్ళు కూడా ఉన్నారు. నందిగామ ఎలా ఉన్నాయి? ఒక టైంలో దేవినేని రమణ గారు చేశారు, కాస్త చూస్తూ రోడ్లకి లింక్ రోడ్లు వేయించారన్నారు. తర్వాత ఈ 20 సంవత్సరాలు మీ పేరండి? నా పేరు ముత్తారెడ్డి, ఎక్స్ జెడ్పీటీసీని. ఎక్కడి నుంచి వచ్చారు? నేను వీర్లపాడు మండలం, నందిగామ నియోజకవర్గం. చెప్పండి, ఏంటి పరిస్థితి ఏంటి? ఒక పక్కేమో సిద్ధం సభలు పెద్ద ఎత్తున జరుగుతున్నా, అయినా కానీ వ్యూహాత్మకంగా మరి వైసీపీకి అయితే ఇటువంటి కీలక సమావేశాలు కూడా నిర్వహిస్తుంది. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని. నిజంగా మీరంతా సిద్ధమేనా? సిద్ధంగానే ఉన్నాం. మేమందరం సిద్ధంగా ఉండటం కోసమే ఈ సభలన్నీ పెడుతున్నారు. దానికి తగ్గట్టు ఇప్పుడు దాకా గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రీకృతమై ఉన్నాం. ఇప్పుడు పార్టీగా మేము ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్లను ఎదుర్కోవటం కోసం, మళ్ళీ రెండోసారి విజయం తీసుకురావటం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం కోసం, అలాగే అక్కడ మొండితోక జగన్మోహన్ రావు గారిని ఎమ్మెల్యేగా చేయడం కోసం మేమందరం సిద్ధంగా ఉన్నాం. ప్రజా సంక్షేమం కోసం లేదా ప్రజా పాలన నమ్ముకొని మీరు ప్రజా పథకాలనే, సంక్షేమ పథకాలను నమ్ముకొని మీరు మీ పార్టీ కానీ ఎన్నికలకు వెళ్తున్నారు. ఇవి గెలిపిస్తుంది అనుకుంటున్నారు? పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఉంది. అభివృద్ధి కూడా జరిగింది కాబట్టే ఈరోజు వాళ్ళందరూ మనం ఓడిపోతున్నాం, జగన్తో ఒంటరిగా మనం గెలవలేము అనే ఉద్దేశంతోనే వాళ్ళందరూ ఏకమై వస్తున్నారు. కానీ జగన్ సింగిల్గా, సింహం సింగిల్గానే వస్తుందని నిరూపిస్తాం. ఇప్పుడు నందిగామలో గతంలో కూడా ఒకసారి వైఎస్ఆర్సీపీ గెలిచింది, మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్యే అయ్యారు. ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏమన్నా మార్పు ఏమైనా వచ్చిందా? ఎట్లా ఉంది? ఇంకా మార్పు ఇంకా బాగుంది. గతంలో 10,000తో గెలిచాం పోయిన ఎలక్షన్లో. ఈసారి 20,000 మెజార్టీతో జగన్మోహన్ రావు గారు గెలవబోతున్నారు. ఏదో చాలా మార్పు వచ్చింది, ఈసారి టీడీపీ అక్కడ ఖచ్చితంగా గెలుస్తుందని కూడా ఓ మాట అయితే కొంతమంది వినిపిస్తుంది. అదే మార్పు అంటే వైసీపీకే ఎక్కువ మార్పు వచ్చింది. ఇప్పుడు గతంలో అంటే సంక్షేమ పథకాలు లేకుండా మీరు గెలిచారు అక్కడ, ఈసారి సంక్షేమ పథకాలతో మీరు వెళ్తున్నారు. ఎలా ఉంది మెజార్టీ చూసుకోవడం? ఎట్లా పరిస్థితి? అదే మెజార్టీ, ఇంకా మెజార్టీతోనే మనకి లెక్క అదే కదా. మనం ఓటములతో పాటు మెజార్టీ కూడా ఈసారి దాని యొక్క ప్రభావం చూపించాలి. మీరంతా గడప గడప వెళ్తున్నారు ఎమ్మెల్యేతో పాటు. ప్రతి గ్రామంలో ఏం చెప్తున్నారు మీకు మీ ప్రజలు కానీ లేకపోతే మీ ఓటర్లు కానీ? మా ఓటర్లు అందరూ పథకాలు బాగున్నాయి, పథకాలు మాకు అందినాయి, ఎవరూ రూపాయి తీసుకోలేదు, ఇందులో అవినీతి లేదు, చక్కగా మేము అర్హత ఉంది, ఎవరిళ్ళకి మేము వెళ్లకుండా, ఎవరి దగ్గర ప్రాధాయపడకుండా, ఎవరి యొక్క అనుమతి లేకుండా డైరెక్ట్గా జగన్ గారే మా ఇంటికి ఇచ్చినట్టుగా ఉంది. బ్యాంకుల్లో అకౌంట్లో వేస్తున్నారు. అవినీతి అనేది ఎక్కడా జరగలేదు. ఏ అధికారి దగ్గరికి మేము వెళ్ళలేదు. ఒక్క సచివాలయం వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్రాన్ని మహోత్తమంగా తీసుకెళ్లారు. కళ్ళగన్న బాపూజీ గారి కళ సాకారం చేసి ఎవరి నాయకులకి వెళ్లకుండా గతంలో జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళు పీడించుకు తిని జనానికి రూపాయికి పావలా ఇచ్చి జనాన్ని పీడించుకు తిన్నారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. రాష్ట్రంలోనే కాకుండా నందిగామలో కూడా వైసీపీ జెండా ఎగరబోతుంది. తప్పకుండా ముందు ఎన్టీఆర్ జిల్లాలో ఫస్ట్ గెలిచే సీటు నందిగామ. పేరండి? నా పేరు ఆవుల రమేష్ బాబు. నేను మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, ప్రజెంట్ మండల పార్టీ ప్రెసిడెంట్, వీర్లపాడు నందిగామ నియోజకవర్గం. ఏంటి చెప్పండి, అసలు సంక్షేమ పథకాలంటే ప్రజలకు నిజంగా అందుతున్నాయా? క్షేత్రస్థాయిలో ఎలా ఉంది? 2019 ఎన్నికల్లో సీనియర్ అని చెప్పి చంద్రబాబు నాయుడిని, జూనియర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు లేకుండా సీనియర్ అని చెప్పి, అనుభవజ్ఞుడు అని చెప్పి అవకాశం ఇస్తే, అవకాశాన్ని జనానికి సరిగా సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ అవినీతితో పాలన చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఇవ్వమంటే ప్రజలు 151 సీటు ఇచ్చి అత్యధిక మెజార్టీ, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చారు.
ఏంటి అసలు మరి ఇప్పుడు నందిగామకు సంబంధించి చూద్దాం. నందిగామలో మరి వరుసగా రెండోసారి గెలవబోతుంది అక్కడ వైసీపీ. గత 30 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వాలు అభివృద్ధి లేదని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం జనసేన నాయకులు మాట్లాడుతున్నారు. గ్రామాల్లో గత 30 సంవత్సరాలకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 4 సంవత్సరాల 9 నెలలకి మీరు ఒకసారి బేరీజ్ వేసుకోండి. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న పంచాయతీ బిల్డింగో లేకపోతే గ్రంథాలయం పాలకేంద్రం లాంటివి కనపడాయి. ఇవాళ గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హాస్పిటల్స్, అంగన్వాడీ సెంటర్లు, స్కూల్స్ అన్నీ గ్రామాల్లో రూపురేఖలు మారిపోయినాయి. గ్రామాలు పట్టణాలకు ధీటుగా ఇవాళ మధ్యతరగతి నుంచి కింద ప్రజలు ప్రశాంతంగా వాళ్ళ జీవన విధానంలో అనేక మార్పులు వచ్చినాయి. ఏంటి మీ నాయకుడు వైనాట్ 1 సైడ్ వే అంటున్నాడు, ఏంటి ఈ నినాదం ఖచ్చితంగా పనిచేస్తుందా? నాకు మేలు చేస్తే, మీ కుటుంబానికి మేలు చేస్తేనే, నాకు మంచి జరిగితేనే ఓటేయమన్న దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్ కోసం 2 బటన్లు నొక్కుతారు ఈసారి. ప్రజలు అసలు ఎప్పుడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి బటన్ నొక్కడానికి సిద్ధంగా ఎప్పుడో సిద్ధమైపోయి ఉన్నారు. ఎన్నికల కోడ్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కళలు కన్నా 175 గెలవటం ఖాయం. నా పేరు చల్లబ్రహ్మ అండి, నందిగామ నుంచి వచ్చామండి. ఓకే, నందిగామ నుంచి వచ్చారు. ఏంటి రాష్ట్రంలో మరి వైఎస్ఆర్సీపీ పాలన మీద మీరు మరి గడప కూడా వెళ్తుంటారు, ఎలా ఉంది పరిస్థితి నందిగామలో కానీ రాష్ట్రంలో? ఇది యాక్చువల్గా పేదల ప్రభుత్వం అండి. మనం గతంలో చూసాం, ఏదైనా సరే గవర్నమెంట్స్ ఏదైనా పథకాలు ప్రవేశపెట్టినా సరే వాళ్ళకి అర్హతతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చిన వారికి ఇవ్వటం చేయటం అనేది ఉంది. దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళకి అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అన్ని పథకాలు అందే విధంగా చేశారు. నిజంగా ఒక గవర్నమెంట్ అనేది ఒక అధికార పక్షం అనే కాకుండా ప్రతి ఒక్కళ్ళకి ఈ గవర్నమెంట్ అనే ఉద్దేశంతో జరుగుతుంది. ఇది నాకు తెలిసి దేశంలోనే కాదు, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. మనం చూస్తూ ఉంటాం, సంక్షేమము అభివృద్ధి ఈ రెండు కళ్ళుగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. మనం గతంలో ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా కానీ, ఇంతమందికి మరి ఇచ్చినా కానీ కొంత వ్యతిరేకత ఉంది వైసీపీ మీద అని కూడా చెప్తూ ఉన్నారు. వ్యతిరేకత అనేది ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న పని, కానీ వాస్తవంగా ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది లేదు. ఏదైనా కొంచెం గొప్ప ఉన్నా సరే దానికి కారణం ఏంటంటే కోవిడ్ టైంలో ఒక 2 సంవత్సరాలు వ్యవస్థలన్నీ లేకపోవటం, ఆర్థికంగా కావచ్చు, ఏదైతే కావచ్చు, ఇంకా చాలా చేయాలనుకున్నా కొన్ని చేయలేకపోవటం. మనం సహజంగా చాలా పనులు చేద్దాం అనుకుంటాం, కొన్ని వరకు చేయగలుగుతాం, కొన్ని చేయలేకపోతాం. అలాంటిది ఏది ఉన్నా సరే రానున్న రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ముందుకు చేసే ఎలా ఉంది దాదాపు 99 మందిని జనసేన కానీ టీడీపీ కానీ ప్రకటించిన పరిస్థితి. వీళ్ళంతా మరి వైసీపీకి ధీటుగా ఉంటారనుకుంటున్నారు. ఇప్పుడు చెప్పకనే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత శక్తివంతులు కాకపోతే ప్రతి ఒక్కరితో కలుపుకొని వాళ్ళందరూ ముందుకు వెళ్తున్నారంటే ప్రత్యర్థి బలం ఏంటనేది ఇక్కడ అర్థమవుతూనే ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల బలం ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో అఖండమైన మెజార్టీతో గెలుస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు దేవేంద్ర రెడ్డి అండి, నందిగామ నుంచి వచ్చాము. నందిగామ నుంచి వచ్చారు. పరిస్థితి ఏంటి ఇప్పుడు? కీలక సమావేశాలు, సిద్ధం సమావేశాలతో వైసీపీ చాలా బిజీగా ఉంది. 2 సార్లు నా కోసం బటన్ నొక్కమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నొక్కుతారా జనాలు? కంపల్సరీ నొక్కుతారండి. ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తున్నప్పుడు ఇంకా చేయాలని ఆయన ఆలోచన ఉంది. పేద వర్గాలకు ఇంకా ఎన్నో అభివృద్ధి పథకాలు ఆలోచన ఉంది కాబట్టి ఆయన బటన్ నొక్కమంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, నేను 120 సార్లు మీకోసం నొక్కాను, నా కోసం కనీసం 2 సార్లు నొక్కమంటున్నాడు. అడగటంలో తప్పే ఉంది, చేశాడు కాబట్టి అడగమంటున్నాడు. అందుకని అడగటంలో తప్పే. కంపల్సరీ నొక్కుతారు. ఎందుకంటే వాళ్ళకి అందరూ ఒక్కొక్కరికి అకౌంట్లో లక్షల కాడ నుంచి 5 లక్షలు 6 లక్షలు పడే వాళ్ళు కూడా ఉన్నారు. క్రాప్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఎన్నో సంక్షేమ పథకాలు పడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఒకసారి ఆలోచన కూడా చేయాలి. ఇదివరకు ఏంటంటే ఆ చుట్టూ ఆఫీసుల చుట్టూ ఈ ఆఫీసుల చుట్టూ ఎన్నో తిరిగేవాళ్ళు. ఈ రోజు ఏం జరుగుతుంది, డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోనే పడుతున్నాయి. అలాంటప్పుడు ఇంకా దానికన్నా అభివృద్ధి పథకాల్లో క్షేత్రస్థాయికి వెళ్తున్నారు, గడపకి వెళ్తున్నారు ఎమ్మెల్యేతో పాటు. ఏం చెప్తున్నారు అసలు ప్రజలు మీకు ప్రత్యక్షంగా ఏం చెప్తున్నారు, నిజంగా ఏముంది జరుగుతుంది? ఇప్పుడు పేద ప్రజలకి గడపకి వెళ్ళినప్పుడు మీకు ఇది వచ్చినాయి అమ్మా, ఇవన్నీ కరెక్టేనా కాదా, ఇవన్నీ వచ్చినైతే నిజమైతేనే మాకు ఓటేయండి, మీ అభివృద్ధి పథకాలు జరుగుతుంది మీకు కరెక్ట్గా జరిగిందంటేనే మాకు ఓటేయని అడుగుతున్నాం. దాంట్లో తప్పేం లేదు కదా. ఆ లిస్టు చూసి ఈ లిస్టులో మాకు రాలేదు, పలానా రాలేదని ఎవరైనా అన్నారు? అలా ఎవరు చెప్పలేదండి. అలా చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఉంటేనే కదా మేము కూడా వెళ్ళేది. ఇది నీకు ఇది వచ్చిందమ్మా, ఇది అలా వచ్చిందని చెప్తున్నాం కాబట్టి వెళ్తున్నాం. అక్కడ కూడా ఎవరు ఈ విధంగా రాలేదు, అది రాలేదని మాకు ఎప్పుడు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదండి. అలా అకౌంట్లో పడ్డాయి కాబట్టి ఎంత వచ్చినాయని గారు చెబుతున్నారు, దానికి సరిపోతుంది. ఓకే, వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఒక ఇదైతే ఉంది. ఇది
సంక్షేమం మాత్రమే చూసుకుంటుంది, అభివృద్ధి చూసుకోవట్లేదని ఒక ఆరోపణ అయితే ఉంది. ఇప్పుడు అభివృద్ధి జరగలేదన్నమాట అది తప్పండి. ఇవాళ నందిగాం ఉంది, నందిగాం టౌన్లో ఎంత అభివృద్ధి జరిగిందో మీరు వచ్చి చూస్తే అర్థమవుతుంది. ఒక నందిగాంలో 2 హాస్పిటల్ కట్టించారు, రేపు రాబోయే రోజులు 100 పడకల ఆసుపత్రి కట్టిస్తున్నారు. ఆల్రెడీ కేంద్ర విశ్వవిద్యాలయం కూడా రేపు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇటీవల మరి టీడీపీ నుంచి సీట్ వచ్చినటువంటి సౌమ్య, మాజీ శాసనసభ్యులు ఎవరంటే సౌమ్య ఒక ఆరోపణ అయితే చేశారు, నందిగాంలో అభివృద్ధి లేదు, మరి మొండితో బ్రదర్స్ వచ్చిందా అని కూడా మొన్న చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆమె గారు ఏం చెప్పినా వాళ్ళకి తెలుస్తుందండి. మా అభివృద్ధి పథకం మేము ఏం చేయగలం, మేము చెప్పుకోగలుగుతాం, మేము చేసాం కాబట్టి చెబుతున్నాం, చేయలేదంటే మేము చెప్పలేం కదా. వాళ్ళకు కూడా తెలుసు అభివృద్ధి జరిగింది, కానీ వాళ్ళు ఒప్పుకోరు కదా, అభివృద్ధి జరిగింది అనేది ఒప్పుకోరు కదా. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి ఓట్లు పడవు, మేము వాళ్ళకి ప్రతిపక్షం వాళ్ళే గవర్నమెంట్ ఇది చేశారంటే వాళ్ళకి ఓట్లు పడవు కాబట్టి అభివృద్ధి జరగలేదని చెప్తారు వాళ్ళు. అంటే మీరు చెప్తున్నారు నందిగాంలో ఖచ్చితంగా బాగా అభివృద్ధి జరిగిందని. క్రితంసారి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మీరు గెలిచారు, వైసీపీ గెలిచారు. ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నాం అండి. ఎందుకంటే ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు చేశాము, అభివృద్ధి జరిగింది. పల్లెటూరులో వెళ్తే ఒక సచివాలయ వ్యవస్థ కానివ్వండి, ఆర్బీకేలు కానివ్వండి, మళ్ళీ వెళ్తే హాస్పిటల్ కానివ్వండి, అది వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంకా ఎన్నో అభివృద్ధి పథకాలు జరగలేదంటానికి అభివృద్ధి అంటే ఏంటి? అన్నీ జరిగినాయి. ఒక్కొక్క ఊరికి 5-6 కోట్ల పైన అభివృద్ధి పథకాలు జరిగినాయి. అది ఒక సచివాలయం వచ్చిందంటే అది మరి అభివృద్ధి ఎదువరకేంది? ఒక సచివాలయంలో ఒక సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చంద్రబాబు పోవాల్సి వచ్చేది, లేదంటే నందిగాం రావాల్సి వచ్చేది. వాళ్ళు ఎక్కడ ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో చదువుతున్నప్పుడు ఏ సర్టిఫికేట్ అక్కడ వాళ్ళ ఖర్చులు కూడా తగ్గినాయి కదా. మరి అభివృద్ధి పథకం అభివృద్ధి. మీ పేరండి? చంద్రశేఖర్ అండి. నేను నందిగామ నియోజకవర్గం అండి. నందిగామ అది. ఓకే, అందరూ నందిగామ నుంచి వచ్చారు? నందిగామ నుంచే వచ్చాం. ఏంటి అసలు ఏంటి నవనందిగామ ఎలా ఉంది అక్కడ? నవనందిగామ మీకు ఒకసారి వచ్చి చూస్తే ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది సార్. మొత్తం టోటల్గా వచ్చేసి నవనంది అయితే ఎప్పుడూ లేని అభివృద్ధిని ఈ రోజు చేసి చూపించారు మొండితోక సోదరులు. మొండితోక బ్రదర్స్ నందిగామ వచ్చిన తర్వాత ఎలా ఉంది, రాకముందు ఎలా ఉంది? ఒక టైంలో దేవినేని రమణ గారు చేశారు, కాస్తో కూస్తో రోడ్లకి లింక్ రోడ్లు వేయించారన్నారు. తర్వాత ఈ 20 సంవత్సరాల నుంచి ఏం లేదండి. మళ్ళీ మొండితోక సోదరులు వచ్చిన తర్వాతే నవనందిగమ్మ అనే పేరు వచ్చింది. ఇంతకుముందు అదేం లేదు. ఇంతకుముందు వాళ్ళందరూ ఇసుక గట్లు దోసుకొని తిన్నారు. కానీ టీడీపీ సౌమ్య గారు అంటున్నారు అసలు అభివృద్ధి లేదు, నందిగాంలో కనిపించట్లేదు అని కూడా చెప్తున్నారు. మొన్న ఆరోపణ చేశారు. ఇది సీట్ వచ్చిన తర్వాత ఆవిడ ఆరోపణ చేస్తున్నారు. నిజంగా కళ్ళుంటే ఆమె వెళ్ళే దారే చూసుకుంటే ఆమె ఇంటికి వెళ్ళే దారే ఉందండి. అది చూసి ఆమె నిజంగా కళ్ళు ఉంటే ఆమెకే కనిపిస్తుంది. నందిగాంలో లేదా ఆమెకి ఫేస్బుక్లో ఒకటి వస్తుంటుంది, గాంధీ గారి బొమ్మ ఎట్లా చూపించుకుంటా ఫోటో ఒకటి ఉంటుంది. ఇదే మాట ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ కూడా అన్నారు. అంటే మీరు కూడా అదే మాట్లాడుతున్నారా? కళ్ళు అదేం లేదండి, కనపడుతుంది కదా, కంటికి కనపడే నిజం అదండి. ఇప్పుడు మేమేదో ఒక ఇంటికి ఏదైనా పథకం వస్తే అది వచ్చిందా లేదా అని వాళ్ళ ఇంటికి పోయి మనం రుజువు చూస్తుందని తెలియదు. ఇక కళ్ళు చూపిస్తాను సౌమ్య గారిని కూడా అరుణ్ గారు అన్నారు. మరి నిజంగా కళ్ళు ఉంటే మరి అదే పదం. మరి వాళ్ళకి చేసిన అభివృద్ధి ఏంటనేది కంటికి కన్నట్టు అక్కడ కనిపిస్తుంటే సీఎం రోడ్ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి కనీసం ఒక వెహికల్ వెళ్ళడానికి కూడా వీలేదు. అలాంటి వెహికల్ ఈరోజు కమర్షియల్గా బిజినెస్ ఎక్కువ ఉంది. అక్కడ ఉన్న ఓట్లు మొత్తం దాదాపు టీడీపీకి ఎక్కువ ఉంటాయి, కానీ ఈరోజు కమర్షియల్గా ఎక్కువ ఇదైపోయింది. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలతో నందిగామ కానీ నందిగామ నియోజకవర్గం మొత్తం ఏమన్నా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కానీ ఇతర పార్టీ వాళ్ళు కానీ ఇప్పుడు వైసీపీకి ఓటేస్తానని చెప్తున్నారు. సమస్య లేదండి, సమస్య లేదు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయి. సంక్షేమ పథకాలు 199% పల్లెటూరులో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా చేరువైనాయి. దాని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గుండెల మీద చేసుకొని ఎవరో ఇప్పుడు అందరూ మాకు గతంలో మాకు ఏం రాలేదు, ఈసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చింది, మాకు ఈ పథకాలు వచ్చినాయి, ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తామని ఎవరన్నా అనేవారు? డెఫినెట్గా అన్నారండి. డెఫినెట్గా పల్లెటూరులో కానీ సిటీలో కానీ ఇంతకుముందు వేవ్ అనేది ఎవరికి తెలిసండి? అసలు అకౌంట్లో డబ్బులు అనేది ఎవరైనా చూస్తారా? మన ఏదైనా పర్సనల్గా ఎక్కడి నుంచి వస్తే ఇది ఈ రోజు వచ్చేసి 6 నెలలకే అకౌంట్లో గవర్నమెంట్ నుంచి అకౌంట్లో డబ్బులు పడుతుంటే వాళ్ళు ఇది అవ్వకుండా ఎట్లా ఉంటారండి? వాళ్ళు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు మీరంతా? పూర్తిగా సిద్ధంగా, గెలిపించడానికి నిజంగా సిద్ధంగా ఉన్నామండి. రాష్ట్ర స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ పూర్తి మెజార్టీతో మళ్ళీ రెండోసారి గవర్నమెంట్ అవ్వడానికి మా నాయకుడు జగన్మోహన్ రావు గారు రెండోసారి గెలవడానికి మేమందరం పూర్తి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం.